బ్యాక్ టు మై ఛానల్ మిస్ ఈట్ అండ్ ఫ్లై. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతగానో ఇష్టంగా తినే పానీపూరి ఇంకా చాట్ రెసిపీ. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి 10 మెంబర్స్కి. సో నేను మీకు రెసిపీ అనేది టేస్టీగా రావడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ వచ్చేసి పానీపూరి పాపడ్, వైట్ బటానీ, ఆయిల్, వాటర్, ఆనియన్స్, టమాటోస్, పొటాటోస్, చిల్లీస్, కొరియాండర్, కర్డ్, కార్న్ఫ్లేక్స్, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, షుగర్, పానీపూరి మసాలా, గరం మసాలా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది కుకింగ్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ముందే పెట్టుకుంటే కుకింగ్ చేసేటప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుంది. నేను ఆనియన్స్ అనేవి చిన్నగా ఇంకా చాలా కరెక్ట్ సైజ్ లో కట్ అవ్వడానికి ఇలా చాపర్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాను. నేను ఈ చాపర్ ని పర్చేస్ చేసినప్పటి నుంచి నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓన్లీ ఆనియన్సే కాకుండా ఇంకా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ని కట్ చేయడానికి ఈ చాపర్ యూజ్ చేస్తాను. ముందే చెప్పాను కదా, నేను ప్రిపేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి మినిమం 10 మెంబర్స్ కి కాబట్టి కావాల్సిన పొటాటోస్ కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టేసి. సో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైట్ బటానీని తీసుకొని 3 అవర్స్ కన్నా ఎక్కువ నానబెట్టుకోవాలి. మనం అలా బటానీని వాటర్ లో 3 అవర్స్ సోక్ చేసుకోవడం వల్ల కుక్కర్లో పెట్టేటప్పుడు బటానీ అనేది చాలా నీట్ గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం బటానీలు పైకి తేలేంత వరకు వాటర్ ని వేసుకొని పొటాటోస్, తగినంత సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ ని వేసుకొని 9 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కుక్ అయ్యే లోపు పానీపూరి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. పాన్ లో తగినంత ఆయిల్ తీసుకొని పానీపూరి పాపడ్స్ అనేవి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసుకొని హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మాక్సిమం 50 పూరీస్ తీసుకున్నట్టయితే టైం వచ్చేసి 15 to 20 మినిట్స్ పడుతుంది. కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం పూరీలు మాడిపోకుండా జాగ్రత్తగా పక్కనే ఉంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై చేసిన పూరీలన్నీ ఎయిర్ టైట్ బాక్స్ లో సీల్ చేసుకొని పక్కనే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పానీ కోసం బౌల్ లో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేస్తుంది వచ్చేసి బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టుకున్న పానీపూరి మసాలా. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ మసాలా పౌడర్. దీన్ని యూజ్ చేస్తే కొత్తిమీర ఇంకా చిల్లీస్ ని పేస్ట్ చేసి పానీ కోసం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టెంట్ గానే బయట కొనుక్కునే పానీపూరి పానీలానే టేస్ట్ అనేది చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్, పక్కనే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని పక్కనే పెట్టుకోండి. అంతలోపు 9 విజిల్స్ అయిపోయి బఠానీ అనేది చాలా నీట్ గా కుక్ అయిపోయి ఉంటాయి. బాగా కుక్ అయ్యాయో లేదో చూడడానికి స్పూన్ తో తీసి ఫింగర్స్ తో ఒక బఠానీని స్మాష్ చేసి చూడండి. లైట్ గా ప్రెస్ చేయగానే పేస్ట్ లా అయిపోతే అది బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు చాట్ ప్రిపరేషన్ కోసం సరిపడా వెజల్ తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ ని వేసుకొని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాకలా కుక్కర్ లో బఠానీ ఇంకా పొటాటోస్ ని బాగా స్మాష్ చేసుకొని ఆ మిక్చర్ ని ఇందులో కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గిన వాటర్ వేసుకొని చాట్ అనేది థిక్ గా అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా కొత్తిమీర వేసుకొని మళ్ళా బాగా కలుపుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టచ్అప్ దహీ కోసం కొంచెం పెరుగు, తగినంత షుగర్ తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మీరు ఎంతగానో ఇష్టంగా తినే పానీపూరి ఇంకా చాట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. బయట మనం 2 to 3 ప్లేట్స్ కన్నా ఎక్కువ తినలేం, ఎందుకంటే అది అంత హెల్దీ కాదు, ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇలా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే 4 to 5 ప్లేట్స్ హ్యాపీగా తినేయచ్చు. ఓన్లీ పానీపూరియే కాకుండా చాట్ కూడా నేను చెప్పినట్టు కాపీ పేస్ట్ చేస్తే బయట కొని తెచ్చుకునే టేస్టే వస్తుంది. ఇక్కడ మనం చాట్ ని పానీపూరి కర్రీలా యూజ్ చేసుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ వచ్చేసి మొత్తం 3 డిఫరెంట్ రెసిపీస్ గా వేరీ చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి పానీపూరి, సెకండ్ వచ్చేసి చాట్, ఇంకా థర్డ్ వచ్చేసి దహీపూరి. నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవ్వాలనుకుంటే వీడియో కింద ఉన్న బెల్ బటన్ ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇంకుంటాను మరి, బాయ్.